ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ఫస్ట్ వస్తుంది. సో ఇంకెందుకు లేట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మనం జావా వేరియబుల్స్ కోసం డిస్కస్ చేద్దాం. అసలు వేరియబుల్ అనేది ఏంటి అంటే ఇది ఏం చేస్తుందంటే ఒక వాల్యూని దేన్నైనా హోల్డ్ చేస్తుంది. అంటే ఒక వాల్యూని స్టోర్ చేసుకుని ఉంచుకుంటుంది అనమాట. మనం సిలో C++లో కూడా యూజ్ చేసాం ఈ వేరియబుల్ని. ప్రోగ్రామ్ ఏదైనా ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు దాంట్లో ఒక వాల్యూని స్టోర్ చేసి ఉంచుకోవడాన్ని మనం వేరియబుల్ అంటాం. ఈ వేరియబుల్ని ఎలా అసైన్ చేస్తామంటే డేటా టైప్ని యూజ్ చేసుకొని అసైన్ చేస్తాం. డేటా టైప్స్ కోసం నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. అసలు వేరియబుల్ అనేది ఏంటంటే మనకి మెమొరీలో ఏ విధంగా స్టోర్ అవుతుంది అని చెప్పేదే వేరియబుల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ Xలో ఒక 30 వాల్యూని స్టోర్ చేసాం. ఇప్పుడు మెమొరీలో ఎలా సేవ్ అవుతుందంటే X అని సేవ్ అవుతుంది, అంతేగాని 30 అని చెప్పి సేవ్ అవ్వదు. సో మెమొరీలో ఏ విధంగా స్టోర్ చేస్తున్నామో దానికోసం యూజ్ చేస్తాం ఈ వేరియబుల్ని. ఈ జావాలోని మనకి 3 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి. 3 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ లోకల్, సెకండ్ వన్ ఇన్స్టాన్స్, థర్డ్ వన్ స్టాటిక్. ఇంకా డేటా టైప్స్ అయితే జావాలో 2 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి, ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్. ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్. ఫస్ట్ వన్ అసలు వేరియబుల్ కోసం ఫస్ట్ డిస్కస్ చేద్దాం, తర్వాత వీటి కోసం డిస్కస్ చేయొచ్చు. అసలు వేరియబుల్ అనేది ఏంటంటే ఒక ఏరియా అన్నమాట. ఈ ఏరియా ఏంటంటే మెమొరీలో కొంత స్పేస్ అన్నమాట. ఆ మెమొరీలో కొంత ఏరియాని ముందుగానే అలొకేట్ చేసుకుంటాం అన్నమాట. అంటే మనకి ఇప్పుడు ప్రోగ్రామ్ ఉందనుకోండి, ప్రోగ్రామ్లో ఇంట్ X అని ఇచ్చాం. Xకి తర్వాత ఒక వాల్యూని అసైన్ చేసాం, అది 40 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ 40 అనేది Xలో స్టోర్ అవుతుంది. X అనేది ఎక్కడ స్టోర్ అవుతుందంటే మెమొరీ లొకేషన్లో స్టోర్ అవుతుంది. ఇంకా వేరే వర్డ్స్లో చెప్పాలంటే మెమొరీ లొకేషన్ యొక్క నేమ్ అనమాట. ఇప్పుడు లొకేషన్స్ అంటే మనకి మెమొరీలో ఫర్ ఎగ్జాంపుల్గా ఇలా పార్ట్స్ ఉంటుంది. ఈ పార్ట్ యొక్క నేమే మనం తీసుకున్న వేరియబుల్. వేరియబుల్ అంటే దాన్ని సపరేట్ చేసామనుకోండి, వ్యారీ ప్లస్ ఎబుల్ అంటే ఏంటి? వ్యారీ అంటే ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. ఈ వ్యారీ ప్లస్ ఎబుల్ అనేది ఏంటంటే దీని మీనింగ్ ఏంటంటే ఖచ్చితంగా చేంజ్ చేయొచ్చు, చేంజ్ కావాలి అంటే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఒక డయాగ్రామ్ కనిపిస్తుంది కదా, ర్యామ్ లోపల 10 అని స్టోర్ చేసుకున్నాం. దాని ఏరియా అనేది మెమొరీలో లొకేట్ చేసుకున్నాం, అది రిజర్వ్డ్ ఏరియా అనమాట. ఇప్పుడు దీనికి ఇంట్ డేటా ఈక్వల్స్ టు 50. డేటా అనేది ఏంటంటే వేరియబుల్ అవుతుంది. ఆ డేటా లోపల మనం ఎంత వాల్యూని అసైన్ చేసామంటే 50. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్. మనకి వేరియబుల్స్ అనేవి 3 టైప్స్ ఉన్నాయి. లోకల్ వేరియబుల్, ఇన్స్టాన్స్ వేరియబుల్, స్టాటిక్ వేరియబుల్. జావాలోని ఈ 3 టైప్స్ ఉన్నాయి అనమాట. ఫస్ట్ వన్ లోకల్ వేరియబుల్. ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసేటప్పుడు బాడీ లోపల డిక్లేర్ చేస్తే దాన్ని లోకల్ వేరియబుల్ అంటాం. ఇలా మనం డిక్లేర్ చేస్తున్నాం కదా బాడీ లోపల, ఆ వేరియబుల్ని ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు ఆ పర్టికులర్ మెథడ్లో. అండ్ ఇంకా ఆ క్లాస్లో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. వేరియబుల్ని ఒకసారి అసైన్ చేస్తే అది లోకల్ వేరియబుల్ అవుతుంది. ఈ లోకల్ వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేస్తామంటే జస్ట్ ఇంట్ ఆర్ ఏదైనా ఇచ్చి డిక్లేర్ చేస్తాం, అంతేగాని స్టాటిక్ కీవర్డ్ యూజ్ చేసి డిక్లేర్ చేయకూడదు. ఎందుకంటే స్టాటిక్ వేరియబుల్స్ కూడా ఉంటాయి కదా, సో అందుకని స్టాటిక్ వేరియబుల్ అనేది స్టాటిక్ అనే వర్డే యూజ్ చేయకూడదు ఎక్కడాను. సెకండ్ వన్ ఇన్స్టాన్స్ వేరియబుల్. వేరియబుల్ అనేది క్లాస్ లోపలే డిక్లేర్ చేసాం, కాకపోతే మనకి బాడీకి బయట డిక్లేర్ చేసాం అనుకోండి, దాన్ని ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటాం. ఇక్కడ కూడా మనం స్టాటిక్ అనే వర్డ్ కూడా యూజ్ చేయకూడదు అనమాట. ఎందుకంటే స్టాటిక్ అనేది ఒక కీవర్డ్ కదా, సో అది తీసుకుంటుంది కాబట్టి అందుకని స్టాటిక్ అనే పదం ఇక్కడ యూజ్ చేయకూడదు. దీన్ని అసలు ఎందుకు ఇన్స్టాన్స్ అంటున్నాము అంటే దీని వాల్యూ అనేది ఒక స్పెసిఫిక్ గా ఉంటుంది అనమాట. అది అందరికి షేర్ చేయదు. దీని వాల్యూ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది, అంతేగాని అది అందరికి షేర్ చేయదు. అంటే వేరే వేరే ఇన్స్టాన్స్ లో షేర్ చేయదు అనమాట. అందుకని దీన్ని ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటాం. నెక్స్ట్ వన్ స్టాటిక్ వేరియబుల్. ఏ వేరియబుల్ అయితే స్టాటిక్ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని డిక్లేర్ చేస్తామో దాన్ని స్టాటిక్ వేరియబుల్ అంటాం. అది ఖచ్చితంగా లోకల్ అవ్వదు అనమాట, ఎందుకంటే ఆల్రెడీ పక్కన స్టాటిక్ అని చెప్పి ఇచ్చేసాం. ఈ స్టాటిక్ వేరియబుల్ ని మనం ఒక సింగిల్ కాపీయే క్రియేట్ చేసుకుంటాం. ఆ సింగిల్ కాపీనే మొత్తం ఎన్ని ఇన్స్టాన్సెస్ ఆఫ్ క్లాసెస్ ఉన్నా, అంటే క్లాసెస్ అనేవి చాలా ఉంటాయి కదా మనం తీసుకున్న జావా ప్రోగ్రాంలో, సో అన్నిటికీ కూడా అదే షేర్ అవుతుంది. ఈ మెమొరీ అలొకేషన్ అనేది ఈ స్టాటిక్ వేరియబుల్ కి మెమొరీ అలొకేషన్ అనేది ఎలా జరుగుతుందంటే ఎప్పుడైతే క్లాస్ అనేది మెమొరీలోకి లోడ్ అవుతుందో అప్పుడు ఈ స్టాటిక్ వేరియబుల్ అనేది మెమొరీ అలొకేషన్ చేసుకుంటుంది, మెమొరీని అలొకేట్ చేస్తుంది. ఇప్పుడు ఈ వేరియబుల్స్ కి సంబంధించినవే ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా క్లాస్ ఏ, అంటే మనం తీసుకున్న క్లాస్ ఏంటి అంటే ఏ. ప్రోగ్రామ్ ని కూడా ఏ అనే సేవ్ చేస్తాం. ఇంట్ డేటా ఈక్వల్స్ టు 50 అని ఇచ్చాం. సో నార్మల్ గా డిక్లేర్ చేసాం కాబట్టి ఇది మనం క్లాస్ వెంటనే డిక్లేర్ చేసాం అండ్ బాడీ లోపల డిక్లేర్ చేయలేదు, అంటే ఇది ఏమవుతుంది అంటే ఇన్స్టాన్స్ వేరియబుల్ అవుతుంది.
ఇంట్ డేటా ఈక్వల్స్ టు 50 అని ఇచ్చాం. నెక్స్ట్ స్టాటిక్ ఇంట్ m ఈక్వల్స్ టు 100 అని ఇచ్చాం. సో స్టాటిక్ అని ఉంది అంటే ఖచ్చితంగా అది స్టాటిక్ వేరియబుల్. నెక్స్ట్ వాయిడ్ మెథడ్ మనం తీసుకుంది ఏంటంటే వాయిడ్ మెథడ్ అని చెప్పి తీసుకున్నాం. ఇంట్ n ఈక్వల్స్ టు 90. సో మనం ఏంటి బాడీ లోపలే డిక్లేర్ చేసాం అంటే ఇది లోకల్ వేరియబుల్ అనమాట. ఇది ప్రోగ్రామ్. ఎక్కడ ఏ వేరియబుల్ని డిక్లేర్ చేస్తామో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇంకో ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం. ఇంకో ప్రోగ్రామ్ ఒకసారి చూద్దాం. ఇదేంటంటే 2 numbers-ని యాడ్ చేయడం. క్లాస్ సింపుల్, మనం ప్రోగ్రామ్ ఏం తీసుకున్నాం, సింపుల్ ప్రోగ్రామ్. సింపుల్ అని చెప్పి సేవ్ చేసుకుంటాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్, ఇది మెయిన్ ఫంక్షన్. ఇంట్ a ఈక్వల్స్ టు 10 అంటే ఇదేంటి క్లాస్ తర్వాత వెంటనే వచ్చింది కాబట్టి ఇది ఇన్స్టాన్స్ వేరియబుల్ అవుతుంది. ఇంట్ b ఈక్వల్స్ టు 10 ఇది కూడా ఇన్స్టాన్స్ వేరియబులే. ఇంట్ c ఈక్వల్స్ టు a ప్లస్ b అంటే ఏలో ఉన్న వాల్యూ అండ్ బీలో ఉన్న వాల్యూ రెండు కూడా యాడ్, ఏలో ఉన్న వాల్యూ అండ్ బీలో ఉన్న వాల్యూ రెండు కూడా యాడ్ చేసి అది cలో స్టోర్ అవుతుంది. ఇప్పుడు cని ప్రింట్ చేస్తాం. ఇది 2 numbers-ని యాడ్ చేసే ప్రోగ్రామ్. నెక్స్ట్ ఇంకో ప్రోగ్రామ్ చూద్దాం. మనకి ఇక్కడ వేరియబుల్స్ని యూజ్ చేసుకొని వైడనింగ్ అనేది ఎలా చేస్తామో చూద్దాం. క్లాస్ సింపుల్, సేమ్ సింపుల్ క్లాస్ తీసుకున్నాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఇంట్ a ఈక్వల్స్ టు 10 ఇచ్చాం అంటే ఇప్పుడు ఏలో వాల్యూ ఎంత ఉంది, 10 ఉంది. సో అదే వాల్యూని వేరే దానిలోకి పంపించాలి. ఎఫ్ అనుకుందాం దాన్ని. ఎఫ్ అనేది మనం ఇప్పుడు ఇది ఇంటీజర్లో ఉంది కదా, మనం ఫ్లోట్లోకి కన్వర్ట్ చేద్దాం అనుకుంటే ఫ్లోట్ ఎఫ్ ఈక్వల్స్ టు ఏ. సో ఇప్పుడు ఏని మళ్ళీ ఏలో ఉన్న వాల్యూ ఎంత అంటే 10. సో ఇప్పుడు ఫ్లోట్లో కన్వర్ట్ అయిందంటే 10.0 అవ్వాలి. system.out.println ఏని ప్రింట్ చేయాలి, తర్వాత ఎఫ్ని ప్రింట్ చేస్తాం. దీన్ని ఇప్పుడు రన్ చేస్తే మీకు ఇక్కడ అవుట్పుట్ కనిపిస్తుంది కదా, 10.0 వచ్చాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. జావా వేరియబుల్ ఎగ్జాంపుల్. ఇది కూడా నారోయింగ్ అంటే టైప్ కాస్టింగ్ అనమాట. టైప్ కాస్టింగ్ అనేది ఏంటంటే మనకి ఇప్పుడు ఇంటీజర్లో ఉన్నది ఫ్లోట్లోకి కన్వర్ట్ చేయడం లేదా డబల్లోకి కన్వర్ట్ చేయడం, ఒక డేటా టైప్ని ఇంకో డేటా టైప్లోకి కన్వర్ట్ చేయడాన్ని మనం టైప్ కాస్టింగ్ అంటాం. సో దీని ఎగ్జాంపుల్ చూద్దాం. క్లాస్ సింపుల్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఇది ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా. సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఫ్లోట్ ఎఫ్ ఈక్వల్స్ టు 10.5f అని ఇచ్చాం. సో ఇప్పుడు దీన్ని మనం ఇంటీజర్లోకి కన్వర్ట్ చేసేయాలి. ఇంట్ ఏ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఎఫ్ అని ఇచ్చాం. ఎఫ్ని ఇంటీజర్లోకి కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. అది 10.5 ఉంది, దాన్ని రౌండ్ చేసి 10 తీసుకుంటుంది అనమాట నార్మల్గా అయితే. సో ఇప్పుడు system.out.println ఎఫ్ని ప్రింట్ చేయాలి, తర్వాత ఏని ప్రింట్ చేయాలి. సో మనకి ఇప్పుడు దీన్ని రన్ చేస్తే 10.5 10 ప్రింట్ అయింది. ఎందుకు ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేస్తున్నానంటే మీకు ఎగ్జాంపుల్స్ చూస్తేనే ప్రోగ్రామ్ ఎలా రాయాలి అనేది మీకు బాగా ఈజీగా అర్థమవుతుంది. అందుకని చెప్పి నేను డిస్కస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ జావా వేరియబుల్ ఎగ్జాంపుల్ ఓవర్ఫ్లో ఎలా ఉంటుందో చూద్దాం. క్లాస్ సింపుల్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఇక్కడ వరకు మనకు తెలిసిందే. ఇంట్ a ఈక్వల్స్ టు 130 తీసుకున్నాం. ఇప్పుడు బైట్ b ఈక్వల్స్ టు బైట్ ఆఫ్ a. ఏలో ఉన్న వాల్యూని బైట్, దాని 130ని బైట్స్ కింద డివైడ్ చేసి రాసుకోవాలన్నమాట. ఇప్పుడు అవుట్పుట్ చూస్తే system.out.println ఏ అంటే 130 ప్రింట్ అవుతుంది. సో దాన్ని ఇప్పుడు బైట్లోకి కన్వర్ట్ చేస్తే మనకి ఎంత ప్రింట్ అవుతుంది మీకు ఇక్కడ చూసుకుంటే కనిపిస్తుంది కదా, -126 ప్రింట్ అయింది. ఇది బైట్స్లోకి కన్వర్ట్ అయ్యాక వచ్చిందనమాట అవుట్పుట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఎడిషనే లోవర్ టైప్ వాటిని ఎలా యాడ్ చేస్తాం, బైట్స్లో ఎలా యాడ్ చేస్తామో ఒకసారి చూద్దాం. క్లాస్ సింపుల్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఇక్కడ వరకు మనకు తెలిసిందే. బైట్ a ఈక్వల్స్ టు 10 అంటే మనం తీసుకుంది ఇంటీజర్ కాదు, బైట్స్. నెక్స్ట్ బైట్ b ఈక్వల్స్ టు 10. ఇప్పుడు బైట్ c ఈక్వల్స్ టు బైట్ ఆఫ్ a ప్లస్ b. రెండింటికి బైట్ అనేది యూజ్ చేసాం. సో ఇప్పుడు cలో ఏం స్టోర్ అవుతుందంటే బైట్ a ఈక్వల్స్ టు 10 అండ్ బైట్ b ఈక్వల్స్ టు 10 తీసుకున్నాం. సో ఇప్పుడు బైట్ cలోకి a ప్లస్ b వాల్యూని స్టోర్ చేస్తున్నాం, అది కూడా బైట్లోనే ఉండాలి. ఇప్పుడు అవుట్పుట్ cని ప్రింట్ చేస్తే మనకి అవుట్పుట్ ఎంత వస్తుందంటే 20. ఇది ఎడిషన్, లోవర్ టైప్ ఎడిషన్ అనమాట. ఇదేంటంటే యాడింగ్ లోవర్ టైప్. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన టాపిక్ ఏంటంటే జావాలో వేరియబుల్స్. మీకు ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. Thanks for watching friends. Please subscribe my channel and please support me. Thank you very much.